డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ సమీపంలో గూడ్స్ రైలు ఒకటి పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు రాకపోకలు పూర్తిగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న ఇటు ఫజియాబాద్ నుంచి కాజీపేట వైపుగా ఐరన్ కాయిల్స్ తీసుకువెళ్తున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో పట్టాలు తప్పింది. దీంతో 6 బోగీలు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడుతోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు ప్యాసింజర్ రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు అధికారులు. ఎక్కడికక్కడ రైలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. నాగ్పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్ సమాచారం తెలిసిన వెంటనే కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. 11 బోగీలు పట్టాలు తప్పడంతో దెబ్బతినడంతో 3 రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇక పెద్దపల్లి రామగుండం వైపుగా వెళ్లే రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అన్నారు. తక్షణమే రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. పెద్దపల్లి రామగుండం మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అటు రైల్వే గూడ్స్ ఏవైతే అడ్డు తప్పాయో వాటిని తొలగించే పనులు ప్రారంభమయ్యాయా? నిన్న రాత్రి సమయం లోపల పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ వద్ద గజియాబాద్ నుంచి కాజీపేట వైపుకు వెళ్తున్నటువంటి ఐరన్ కాయిల్స్ తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ రైలు పట్టాలు తప్పినటువంటి పరిస్థితి. మొత్తం 6 బోగీలు కూడా పట్టాలు తప్పినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఇప్పుడు రాత్రి సమయం నుంచి కూడా వేగంగా మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు చెన్నై ఢిల్లీ వెళ్లేటువంటి ప్రధాన రహదారి కావడంతో ఇటు ట్రైన్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యం లోపల గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో అయితే ఎక్కడెక్కడ ట్రైన్స్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నేను రాత్రి నుంచి కూడా రైల్వే అధికారులు ఇక్కడికి చేరుకొని వెంటనే పనులు పునరుద్ధరించేటువంటి పనులు అయితే వేగంగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఘటనపై ఆరా తీయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా 6 బోగీలు పట్టాలు తప్పడంతో అయితే దాదాపుగా సౌత్ సెంట్రల్ అధికారులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకొని మరమ్మతులను వేగం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉదయం సమయం లోపల నడిచేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు ఎక్కడెక్కడ నిలిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రామగుండం వద్ద, మంచిర్యాల వద్ద, తర్వాత జమ్మికుంట, వరంగల్ ఈ ప్రధాన రహదారుల నుంచి వెళ్ళేటువంటి ట్రైన్లను ఎక్కడెక్కడ నిలిచివేపి మెల్లగా నడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా పునరుద్ధరణ చేయడానికి మరో 4 గంటలు పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సర్ప్రైజ్ మనకు. అయితే శ్రీనివాస్, ఈ పట్టాలు తప్పడానికి కారణాలు ఏంటి? దాని గురించి అక్కడ అధికారులు ఏమైనా చెప్తున్నారా? ప్రధానంగా ఈ పట్టాలు తప్పడానికి ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి పరిస్థితి అని తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటు గజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ రాయల్స్ తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ రైలు ఓవర్లోడ్ కారణంగానే పట్టాలు తప్పినట్టుగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తానికైతే వేగవంతం చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ముఖ్యంగా ఇటు ఉదయం సమయం లోపల ప్యాసింజర్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు ఎక్కువగా ఉండడంతో ఇటు ప్రయాణికులు కూడా ఇటు రామగుండం, తర్వాత మంచిర్యాలు, వరంగల్ స్టేషన్ వద్ద అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇది ప్రధాన రహదారి కావడంతో అయితే పనులు వేగవంతం చేసి అత్యంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇటు రైళ్లను పునరుద్ధరించాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సార్ మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.